ఈరోజు రామగుండంలో ఎన్టీపీసీలో బ్రహ్మాండమైన మ్యాచ్లు జరిగినాయి. జస్ట్ ఇప్పుడే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఇవ్వడం జరిగింది. కాకా కప్ ఏదైతే ఇంటర్ డిస్ట్రిక్ట్ కప్ మ్యాచెస్ జరుగుతున్నాయో దాదాపు 200 పైగా మ్యాచ్లు ప్లాన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 40 ఎన్ని మ్యాచ్లు అయిపోయినాయి? 104 మ్యాచెస్ టోటల్, 100 పైగా మ్యాచ్లు ఉన్నాయి. దాదాపు 70 మ్యాచ్లు అయిపోయినాయి, ఇంకా 30 మ్యాచ్లు ఉన్నాయని చెప్తున్నారు. నిజంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ మన రాష్ట్రంలో మరి దేశంలో కూడా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన అంశం. ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి క్రికెట్ ప్లేయర్స్ని నేషనల్ స్థాయికి తీసుకురావాలంటే వాళ్ళకి సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, మరి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండవు. అవి గమనించి వివేక్ వెంకటస్వామి గారు గత 5-6 సంవత్సరాల నుంచి ఒక చక్కని ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ స్టార్ట్ చేస్తే పిల్లలకు బాగుంటుందని చెప్పి వారి కళ ఉండే. సో ఈరోజు వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో, హెచ్సిఏ ఆధ్వర్యంలో చాలా మంచి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆగమరావు గారు ఉన్నారు ఇక్కడ. చాలా బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ ఐపీఎల్ లాగా కనబడుతుంది నాకైతే. కాకా వెంకటస్వామి గారి గురించి మీ అందరికి తెలుసు. గతంలో ఉప్పల్ స్టేడియం కూడా దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితము ఉప్పల్ స్టేడియం కట్టేటప్పుడు కూడా అప్పుడు విశాఖ ఇండస్ట్రీస్ తరఫున ఉప్పల్ స్టేడియంకి సీడ్ ఫండింగ్ ఇచ్చి అది మంచిగా స్టేడియం అయ్యేటట్టు వారికి సహకరించినారు. మరి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లేయర్స్ మంచిగా ఆడి వారిని ప్రోత్సహించి మరి వారిని ఐపీఎల్ స్థాయికి మళ్ళీ నేషనల్ స్థాయికి కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఈ అందరి ప్లేయర్స్కి నా తరఫున కూడా ఏమన్నా, నేను క్రికెటే కాదు ఏదైనా స్పోర్ట్స్లో నేను నా వంతు సహకారంగా ఉంటామని చెప్పి మళ్ళొకసారి అందరికి తెలియజేస్తూ, ఎన్టీపీసీలో ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు ఎన్టీపీసీ వారి సహకారంతో చాలా బ్రహ్మాండంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసి ప్లేయర్స్ అందరికీ వారి అరేంజ్మెంట్స్ కూడా చూసుకున్నందుకు ఎన్టీపీసీ వారికి కూడా నా ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. నమస్తే. కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్, దిస్ ఇస్ ది ఫస్ట్ ఎడిషన్. నిజంగానే చాలా అద్భుతమైనటువంటి ప్రారంభం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాన్సెప్ట్ని మెచ్చుకొని తీరాలి, ఎందుకంటే తెలంగాణలో టాలెంట్కి కొదవలేదు. సో కాబట్టి అలాంటి ఆటగాళ్ళ యొక్క ప్రతిభని ఒక పెద్ద వేదిక మీద ఎగ్జిబిట్ చేసేటువంటి అవకాశాన్ని వాళ్ళకి కల్పించటం, అందులోనూ 104 మ్యాచెస్ అంటే లాంగ్ టోర్నమెంట్ అంత సునాయాసమైనటువంటిది కాదు. మామూలుగానే మనం చూస్తుంటాం, ఒక 3 days 4 days టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ఎంత ఇబ్బంది అవుతుంది అనేటువంటిది. అట్లాంటిది స్టార్టెడ్ ఎట్ 22nd డిసెంబర్ నుంచి 17th January విల్ బి ది ఫైనల్స్. సో ఇంత లాంగ్ రన్ కండక్ట్ చేయడం అనేటువంటిది ఒక కష్టసాధ్యమైనటువంటిది. అయితే ఈ రకంగా పల్లెల్లో ఉన్నటువంటి క్రీడాకారుల కోసం వాళ్ళకు ఒక మంచి వేదికని ఏర్పాటు చేయడం కూడా ఒక మంచి ఆలోచన. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ రియల్లీ రెనోవేటెడ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. అలాగనే ఎంతో చారిత్రాత్మకమైనటువంటి మ్యాచ్ల్ని నిర్వహించినటువంటి జింఖానా గ్రౌండ్స్లో జరిగింది. సో అలాంటి వేదికల మీద ఈ ఆటగాళ్ళు ఆడటం అనేటువంటిది దేర్ వన్ కైండ్ ఆఫ్ లైఫ్ అచీవ్మెంట్. ఆ తర్వాత మిగిలినటువంటి జిల్లాల్లో కూడా వీటిని ఆడటం అంటే ఒక రకంగా ద రెప్లికా ఆఫ్ ఐపీఎల్, డెఫినెట్లీ యూ కెన్ సే. హోమ్ అండ్ అవే మ్యాచెస్ని కండక్ట్ చేయటం. అది కాకుండా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అన్ని మ్యాచ్లు కూడా టర్ఫ్ వికెట్ మీద నిర్వహించాలనేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ రకంగా ప్రతిదీ కూడా చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈ టోర్నమెంట్ గురించి మనం చెప్పుకోవాలంటే. అంతేకాకుండా డెఫినెట్గానే అఫ్ కోర్స్ ఇద్దరు ప్లేయర్లు హైదరాబాద్ నుంచి కూడా ఆడటం అనేటువంటిది ఈ రకంగా ఒక మంచి కాన్సెప్ట్ తో తయారైనటువంటి టోర్నమెంట్ ఇది. It's a very great day for us NTPC because it's a wonderful cricket tournament has been organized on the remembrance of Venkat Swamy cricket tournament, and we are very happy to have this tournament here, and the ground is wonderful and the team have come, particularly the 10 teams has come. They are demonstrating their best, and I hope in future they will be great player in their life. Thank you. Local to global news at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం,
Download Raw TV app. Media legend Ravi Prakash is back.